రైట్. వాణిజ్య ఒప్పందం కోసం భారత్ అమెరికా మళ్లీ చర్చలు ప్రారంభించాయి. ఢిల్లీలోని వాణిజ్య భవన్లో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల కోసం అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత్కు వచ్చారు. మన దేశం తరపున వాణిజ్య శాఖకు చెందిన సీనియర్ అధికారి రాజేష్ అగర్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ భేటీలో ఇరు దేశాలకు చెందిన విదేశాంగ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత వస్తువులపై ట్రంప్ 50% సుంకాన్ని విధించిన తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చల్లో అనిశ్చితి నెలకొంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అక్కసు వెళ్లగక్కుతుంటే అమెరికా సుంకాలపై భారత్ మండిపడుతోంది. అమెరికా 50% సుంకాలు విధించడం దారుణమని అంటోంది. మరి ఈ వివాదాలకు ఈ చర్చల్లో ఎలాంటి పరిష్కారం దొరుకుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇక భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానంటూ ఇటీవల ట్రంప్ పోస్ట్ పెట్టారు. దానికి వెంటనే మోదీ బదులిచ్చారు. తాను కూడా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానన్నారు. ఈ నేపథ్యంలో లించ్ మన దేశానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైట్, ఈ చర్చలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ. శంకరి, భారత్ అమెరికా వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అమెరికా వాణిజ్య కార్యదర్శి హావర్డ్ లుట్నిక్ ఇటీవల భారత్ తో వాణిజ్య సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పినటువంటి కొన్ని రోజులకే అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తో వాణిజ్య భవన్ లో చర్చలు ప్రారంభించారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పైన ఈ చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అదేవిధంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపించి భారత్ ఎగుమతులపైన 50% సుంకం విధించింది. అదేవిధంగా ఈ యొక్క అదనపు సుంకం కారణంగా రెండు దేశాల వాణిజ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. అయినప్పటికీ కూడా మంత్రుల స్థాయిలో అదేవిధంగా అధికారుల స్థాయిలో వర్చువల్ గా తరచూ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 6 సమావేశాలు జరిగాయి. 50% సుంకం తర్వాత ఈ సమావేశాలు కొద్దిపాటు ఈ సమావేశాల్లో కొంత స్తబ్దత నెలకొని ఉంది. అమెరికా అయితే భారత్ వ్యవసాయ అదేవిధంగా పాడి ఉత్పత్తుల మార్కెట్ ని తెరవాలని కోరుకుంటుంది. అయితే భారత్ మాత్రం దీనికి ససేమిరా అంటుంది. అమెరికా భారత్ రష్యా నుంచి చమురు అదేవిధంగా రక్షణ సామాగ్రి కొనుగోలు తగ్గించాలని కూడా ఒత్తిడి తీసుకొస్తుంది భారత్ పైన. అమెరికా విధించినటువంటి సుంకాల ప్రభావం భారత్ ఎగుమతుల మీద కూడా ఎక్కువగా పడిందనే చెప్పొచ్చు. భారత్ ఎగుమతులు చాలా దెబ్బతిన్నాయి. జూలైలో $37.24 బిలియన్ ఉన్నటువంటి ఎగుమతులు ఆగస్టులో $35.10 బిలియన్ తగ్గాయి. అమెరికాకు ఎగుమతులు జూలైలో $8.01 బిలియన్ ఉంటే ఆగస్టులో $6.86 బిలియన్ పడిపోయాయని చెప్పొచ్చు. అందుకే ఇక మార్చిలో ప్రారంభమైనటువంటి వాణిజ్య ఒప్పంద చర్చలను అక్టోబర్ నవంబర్ నాటికి తొలి దశలో పూర్తి చేయాలని ఇరు దేశాలు కూడా నిర్ణయించుకున్నాయి. ఈ పర్యటనతో ఈ యొక్క అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ పర్యటనతో ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి చర్చలు మళ్ళీ గాలిలో పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఇందాక మీరు చెప్పినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారత్ అమెరికా సంబంధాలపైన సానుకూల వ్యాఖ్యలు చేశారు. దానికి స్పందించినటువంటి ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్ దృష్టితో కూడినటువంటి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో అమెరికా విధించినటువంటి భారీ సుంకాల వల్ల భారత్ ఎగుమతులు దెబ్బతిన్నా ఇప్పుడు ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని రెండు దేశాలు కూడా భావిస్తున్నాయి. శంకర్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.